ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఈ ఉదయకాల సమయమందు ఆరాధనకి చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు దినమున, పరిశుద్ధ దినమున, ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన బల్ల దగ్గరికి చేరి ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్రలో పాలు పొందబోయే ముందు ఆరాధన తలంపుల్లో భాగంగా కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని మనము పరీక్షించుకొని పరిశీలించుకొని ఆ బలలో పాలు పొందుట మన విశ్వాస జీవితాలకి ఎంతైనా మేలుకరం, ప్రభువుకి మహిమకరం. ఈ ఉదయకాలం మందు మనం ఎవరినైతే ఆరాధించటానికి చేరువచ్చామో మన ఆరాధికుడు ఇమ్మానుయేలుగా ఈ ఉదయకాలం మందు మనకు కనిపిస్తూ ఉన్నాడు. మన ఆరాధనకర్తకు ఉన్న ఒక లక్షణం, ఒక పేరు, ఒక క్వాలిటీ ఏంటి అంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడు. కాబట్టి ప్రభు చెప్తున్న మాట, కన్యక గర్భవతి అయి ఆలకించుడి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. అక్కడ నెంబర్ 2 అని ఉంది. దాని కింద మనం చూసినట్లయితే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఈ ఉదయకాలం మందు మన ఆరాధికుడు ఎవరు అంటే మనకి తోడై ఉన్న దేవుడు. ఈ ఉదయకాలం మందు ఆరాధనకి మనం ఎందుకు చేరువచ్చామంటే మనకి తోడై ఉన్న దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని ఆయన్ని మనము స్తుతించి మహిమపరచడానికి చేరువచ్చాం. ఎందుకు ఆయనకి మనం స్తుతించడానికి చేరువచ్చామంటే ఒకప్పుడు మనకి తోడు ఎవరూ లేరు. మనం విడువబడిన జనాంగంలో ఉండిన వారము, తృణీకరించబడిన జనాంగంలో ఉండిన వారము, విసర్జింపబడిన జనాంగంలో ఉండిన వారము, దేవునికి దూరముగా ఉండిన వారము, అవిధేయులుగా ఉండిన వారము, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండిన వారము, చీకటిలో ఉండిన వారము, అవిధేయులుగా ఉండిన వారము, శత్రువులుగా ఉండిన వారము. మనకు తోడెవరూ లేరు. ఆదిమంగా దేవుడి లోకాన్ని సృష్టించినప్పుడు మాత్రం దేవునితో మానవుడు సహవాసం చేసే, అంటే మానవునికి దేవుని తోడు ఉంది. సమస్తము కలుగుగాక అంటే ఈ లోకము కలిగింది. ఆకాశమా కలుగుగాక అంటే కలిగింది. సూర్య చంద్ర నక్షత్రాలు కలుగుగాక అంటే కలిగింది. భూమి చరచర జీవులన్నీ కలుగుగాక అంటే కదిలింది. నదులు, సముద్రాలు సమస్తం కలిగినాయి. కానీ దేవుడు మానవులమైన మనల్ని సృష్టించటానికి తనే స్వయంగా తన స్వహస్తాలతో తన స్వరూపంలో ఆయన నరుణ్ణి చేసి ఏదేని తోటలో పెట్టి మీరు సమస్తమును ఏలండి అని చెప్పి, నేను మీకు తోడుగా ఉంటాను, నేను చెప్పిన ఆజ్ఞను మీరు మీరద్దు, నేను చెప్పిన పనులు మీరు చెయ్యండి అని దేవుడు చెబితే ఆజ్ఞ అతిక్రమము పాపము చేసి దేవుని కోపాగ్నికి గురై దేవుని తోడు కోల్పోయిన మానవుడు. ఈ ఉదయకాలం మందు వాక్యము వింటూ ఆయన మహింపరుస్తున్న ప్రియ సహోదరి సహోదరులరా, మనందరి ఒకప్పుడు జీవితం కూడా ఏ తోడు లేని జీవితం, ఏ ఆధారము లేని జీవితం. మనల్ని రక్షించేవాడే ఎవరూ లేరు, మనకు తోడుగా ఉండేవారు ఎవరూ లేరు. సాతాను బంధకముల్లో మనం చిక్కుకొని ఉన్నాము, మనకి తోడు ఎవరూ లేరు. అలాంటి సమయంలో ఆయన తోడుగా వచ్చాడు. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కన్నా. ఆయన మనకి తోడుగా ఉండటానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టే ఆ ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కారణం ఏ తోడు లేని మానవులకి తోడు కలిగించటానికి, ఆ సదాకాలం ఆ పరలోక పట్టణములో దేవుని తోడులో మనము నివసించటానికి, దేవుని సహవాసములో దేవుని తోడు అనే ఆ సహవాసంలో సదాకాలం మనం ఉండటానికి ఏ తోడు లేని మన కొరకు ఆయన గర్భములో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేలుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అది మానవుని పట్ల దేవునికి ఉన్న ప్రేమ. ఏమంటే తోడు ఉంటే ఉంది, లేకపోతే లేదు అని ఆయన విడిచిపెట్టిన వాడు కాదు, వదిలేసిన వాడు కాదు. నా జనులు, నా పిల్లలు, నా మనుషులు, నేను సృష్టించుకున్న వాళ్ళు ఏ తోడు లేని స్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి తోడు అవసరం అని చెప్పి దేవుడు
ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదును. చూసారా, పాత నిబంధనలో యెషయా గ్రంథములో అదే మాటని క్రొత్త నిబంధన మత్తయి సువార్త 1:21 వచనంలో ఎందుకు ఆయన తోడుగా వచ్చాడంటే, మన పాపముల నుండి ఆయన రక్షించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన తోడులో మనల్ని ఉంచటానికి దేవుడు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. కన్యక గర్భవతిగా పశువుల పాకలో పరిశుద్ధంగా ఆయన జీవించాడు. ఆయన పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఆయన జీవించాడు. నాలో పాపమున్నదని మీరు ఎవరు స్థాపించగలరన్నారు. ఆయన మాటలు పరిశుద్ధమైనవి, ఆయన జీవితం పరిశుద్ధమైనది. ఆయన పాపుల మధ్యలో ఉన్నాడు, కానీ పాపము నెరుక్కుండా, పాపము చేయకుండా ఉన్నాడు. ఈ లోకాధికారుల ముందు నిలబెట్టినప్పుడు న్యాయం విధించాల్సిన న్యాయమూర్తి చెప్తున్న మాట, ఈయనలో నాకు ఏ దోషము కనిపించలేదు. ఆయన భార్య కూడా చెప్తుంది, ఈ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఎంత గొప్ప సాక్ష్య జీవితం, ఎంత పవిత్రమైన జీవితం. దేవుడు మనకి తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన ఏ నేరము చేయలేదు, కానీ మనందరి పాప భారాన్ని తీసివేసి మనకి తోడుగా ఉంచటానికి ఆయన కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. కొరడాలతో ఆయన్ని కొట్టారు, శరీరం అంతా గాయమైంది, చర్మము చీల్చబడింది, రక్తము కార్చబడింది. ముఖం మీద ఉమ్మి వేసి ఆయన అవమానపరిచారు. చెంప వెంట్రుకలు పీకి ఆయన బాధను భరించేటట్లుగా, ఆ బాధను, శిక్షను ఆయన మీద మోపినట్లుగా, ఆయన శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. వాటన్నిటినీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే మనకి తోడుగా ఉండటానికి ఆయన ఆ శిక్షను భరించాడు. తల మీద ముండ్ల కిరీటంతో ఆయనని, ఆ ముళ్ళ కిరీటం వచ్చి గుచ్చినప్పుడు ఆ మెత్తని సున్నితమైన ఆ తల భాగములో గాయము చేయబడి తల నుంచి రక్తము కార్చబడింది. దానికి కారణం ఆయన మనకి తోడుగా ఉండటానికి. సిలువను యెరూషలేము వీధుల గుండా మోసుకువెళ్ళి చేతుల్లో కాళ్ళల్లో మేకులతో ఆయన్ని బంధించారు. చేతుల నుంచి కూడా రక్తం, కాళ్ళ నుంచి రక్తం, దేహము నుంచి రక్తం, తల నుంచి రక్తం, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సమస్తమును ఆయన రక్తమయ్యాడు. కారణం, ఏ తోడు లేని మనకి ఇమ్మానుయేలుగా, కన్యక గర్భవతి అయిన కుమారుని కని మనకి తోడుగా ఉండే రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఆ సందర్భం, ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యాడు. మనకు రావాల్సిన ఆ పాప భారాన్ని అంతటినీ తీశాడు. మనం ఆయన నమ్ముకొనుట ద్వారా, మన పాపములు విడిచిపెట్టు ద్వారా, ఆయన కార్చిన అమూల్య రక్తధారల్లో మనల్ని కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నీతిమంతులుగా చేర్చి సంఘముగా కట్టి మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేల్ని ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకోకుండా ఎలా ఉండగలం? ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఈ ఉదయకాలం ముందు మనం చేరి వచ్చాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇంత గొప్ప మేలులు చేసిన దేవుణ్ణి మనం ఆయన్ని స్తుతించి ఆయన మహింపరచవలసిన వారంగా ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే, అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు తోడుగా ఉండి వాళ్ళు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనములో కూడా చూస్తే, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. కుమారుణ్ణి ఎవరైతే పంపారో తండ్రి అయిన దేవుడు కుమారునికి తోడుగా ఉన్నాడు. కానీ ఆ తోడుగా ఉన్న దేవుడే కుమారుని పంపి మానవాళికి తోడు అవసరం అని చెప్పి ఆయన యేసు ప్రభుని లోకానికి పంపించాడు. కాబట్టి ఉదయకాలం అందు ఆరాధనకి చేరువచ్చిన మనము, పరిశుద్ధులమైన మనము, నీతిమంతులమైన మనము, ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మనము, ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలో మనము పాలు పొందబోయే ముందు మనల్ని మనం పరీక్ష చేసుకొని మనకి తోడుగా ఉండటానికి ఆయన చేసిన రక్షణ కార్యాన్ని
జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని హృదయపూర్వకంగా మన కృతజ్ఞతాస్తుతులు ఆయనకి సమర్పించి ఆయన మహింపరిచి ఆయన గణపరిచి ఆయన మహింపరిచి ఆరాధించాలని ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొంటకై దీన్ని చేయడం చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొంటకై దీన్ని చేయడం చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. కాబట్టి ఉదయకాలమందు ఆరాధనకి చేరువచ్చిన మనము ఆ విధంగా మనకు తోడై ఉండిన ఇమ్మానుయేలు దేవుణ్ణి, మన ఎందుకు తోడుగా ఉండటానికి ఆయన చేసిన రక్షణ కార్యాన్ని తలపోసుకొని మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ఆయనకి సమర్పించి ఆయన ఆరాధించి ఆయన మహింపరిచి ఆయన బల్లలో మనం పాలు పొందుదాం.